వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, పైల్స్ గురించి ఇప్పటికే చాలా వరకు అంటే మొలల ఆపరేషన్ గురించి చాలా అవేర్నెస్ చేసుకుంటూ వచ్చారు. సో మొన్నటి వరకు కూడా సమ్మర్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పైల్స్ రాకుండా ఏం చేయాలనేసి చెప్పారు. ఇది అంటే సమ్మర్కి మాత్రమే పైల్స్ పరిమితమా, లేదంటే రెయినీ సీజన్ అదేవిధంగా వింటర్కి కూడా వచ్చే విధంగా ఉంటుంది? అంటే సమ్మర్ అయిపోయింది కదా, ఇంకా మేము హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ కోసం సార్. సో ఇన్ని రోజుల వరకు సమ్మర్ గురించి చెప్పుకున్నాం. ఎందుకంటే సమ్మర్లో బయట ఎండ ఎక్కువ ఉంది, లోపల చల్లగా ఉండాలని చెప్పి బీర్లు తాగేవారు. చలికాలము వర్షాకాలం స్టార్ట్ కాగానే బయట చల్లగా ఉంది, బాడీ లోపల హీట్ కావాలని చెప్పి రమ్ము తాగుతారు. సో బీరు రమ్ము ఏది తాగినా కానీ రెండు ఆల్కహాలిక్ కంటెంటే. సో 5 to 10% ఆల్కహాల్ కంటెంట్ పెరిగింది అంటే కనుక ఆటోమేటిక్గా మూత్రం ద్వారా ఎక్కువ డిహైడ్రేషన్ అయిపోయి వాళ్ళు కాన్స్టిపేషన్కి గురవుతుంటారు. కాబట్టి ఇక్కడ తాగే వాళ్ళని చూసుకుంటే కనుక, మెయిన్గా ఆల్కహాలిక్స్ కనుక తీసుకుంటే కనుక డైలీ 2 పెగ్గులు కానీ 3 పెగ్గులు తాగే వాళ్ళని చూసుకుంటే కనుక పెద్దగా వేరియేషన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏ టైంలో తీసుకున్నా కానీ ఆల్కహాల్ ఎఫెక్ట్ అనేది కాన్స్టిపేషన్ మీద 100% ఉంటుంది. ఎందుకంటే డిహైడ్రేషన్ అవుతాం కాబట్టి వాళ్ళ కాన్స్టిపేషన్ అనేది ఎప్పటిలాగానే ఉంటుంది. అయితే ఈ చలికాలానికి ఎండాకాలానికి వాటర్ ఇంటేక్లో చాలా తేడా పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో అనుకోండి, మనం బాగా బయట వర్క్ చేస్తున్నప్పుడు ఎవాపరేటర్ అంటే చెమట ద్వారా మనకు నీళ్ళు ప్రాబ్లం, అంటే నీళ్ళు ఎక్కువ తాగాల్సి వస్తుంది. సో ఈ నీళ్ళు ఎక్కువ తాగాల్సి వస్తుంది కాబట్టి అదే 4 లీటర్లు సమ్మర్లో తీసుకున్నా అది సరిపోదు. ఎందుకంటే ఎక్స్ట్రా అట్లీస్ట్ 1-2 లీటర్స్ తీసుకోవాలి. అప్పుడే ఆ వాటర్ని అనేది బోయిల్ వాడుకోవడం స్టార్ట్ చేస్తుంది, అంటే మోషన్ ఫ్రీ అయ్యేటట్టు చేస్తుంది. అదే ఈ సమ్మర్ దాటి రెయిన్ సీజన్ కావచ్చు, వింటర్ సీజన్ కావచ్చు, 4 to 5 లీటర్స్ సరిపోతుంది. ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాడీ యొక్క వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో, కెపాసిటీ ఏదైతే ఉందో 4 లీటర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. ఎందుకంటే చెమట రూపంలో బయటికి వెళ్ళదు కాబట్టి. సో వాటర్ పరంగా చూసుకుంటే కనుక 4 లీటర్స్ సరిపోతుంది. బట్ ఎండాకాలంలో కూడా నేను అదే 4 లీటర్స్ తీసుకుంటాను అంటే సరిపోదు. ఆ 4 లీటర్స్తో పాటు ఇంకొక 1-2 లీటర్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అప్పుడే మనకు ఈ కాన్స్టిపేషన్ నుంచి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే, యూజువల్గా నేను గమనించిన ఈ సీజనల్ వేరియేషన్ చూసుకుంటే కనుక ఆల్కహాలిక్స్లో పెద్ద తేడా లేదు. ఎందుకంటే వాళ్ళు సేమ్ తాగుతారు, మేబీ కంటెంట్ మారుతుందేమో అంతే తప్ప సేమ్ ఉంటుంది. ఇంకా రెండోది చూసుకుంటే కనుక ఈ సమ్మర్లో కంటే రెయిన్ సీజన్, వింటర్ సీజన్లో ఈ నాన్ వెజ్ కన్సంప్షన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఎందుకంటే మేబీ వేడివేడిగా తినాలనుకోవచ్చు, కానీ లేకపోతే ఇంకేదైనా రీజన్ వల్ల చూసుకుంటే కనుక ఈ చికెన్ కానీ మటన్ కానీ మసాలాలు సమ్మర్లో తినకూడదన్నారని సో మసాలాలు సమ్మర్లో తింటే వేడి చేస్తుంది ఒక ఫీలింగ్ తోటి అప్పుడు తగ్గించి ఇప్పుడు తింటారు. చలికాలంలో చాలా ఎక్కువ తింటారు. దీంతో వాళ్ళకి ఏం కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది. సో మన హాస్పిటల్కి వచ్చే వాళ్ళని చూసుకుంటే కనుక సమ్మరు ఇట్లా వేరియేషన్ ఏమి ఉండదు. ఏ డేటా ఆ డేటా సపరేట్గా వస్తుంటారు. ఎందుకంటే ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది, ఎవరు తినేది వాళ్ళు తింటుంటారు కాబట్టి వాళ్ళు యథావిధిగా వస్తూనే ఉంటారు. బట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, నాన్ వెజ్ ఎక్కువ తిన్నా పర్లేదు, కానీ తిన్న తర్వాత వాటర్ కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అట్లని చెప్పేసి కంప్లీట్గా నేను నాన్ వెజ్ తింటా, నేను ప్రోటీనే తింటా, నేను కార్బోహైడ్రేట్ తీసుకోను, నేను ఫైబర్ తీసుకోను అంటే ఖచ్చితంగా కాన్స్టిపేషన్కి గురవుతారు. అంతేకాకుండా ఆల్రెడీ పైల్స్ ఉన్న వాళ్ళకి నరకం కనిపిస్తుంది. ఏ ప్రాబ్లం లేని వాళ్ళు బాగా నాన్ వెజ్ తిని నీళ్ళు కానీ తక్కువ తాగితే కనుక ఫిషర్ అటాక్ అవుతుంది. ఒక్కసారి ఫిషర్ అటాక్ అయింది అంటే మళ్ళీ తర్వాత మెల్లగా పైల్స్ డెవలప్ అవ్వడము, యాబ్సెస్ కావడం, ఇట్లాంటివన్నీ ఒకదానికొకటి చైన్ లింక్ అన్నట్టు. ఇది ఒక్కసారి లైఫ్లో ఆ ఏరియాని కనుక మనం పట్టించుకోవడం మానేస్తే కనుక మన లైఫ్ అంతా దాని చుట్టే తిరగాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం వాటర్ కంటెంట్ కానీ నాన్ వెజ్ కంటెంట్ నాన్ వెజ్ తగ్గించి వాటర్ ఎక్కువ తీసుకోవడం, ఈ ఫైబర్ ఎక్కువ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. మెయిన్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళలో ఇవి చూస్తూ ఉంటాం కదా సార్. ఎందుకంటే మీరు చెప్పేదాని ప్రకారము క్యాప్స్ తగ్గించాలి, ఇవి తింటేనే మనం ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతున్నాము అని చెప్పేసి అంటుంటారు. అట్లాంటి వాళ్ళకి ఎక్కువ ఈ సమస్యలు చూస్తుంటాము. ఈ వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటారు. కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవడం చాలా మంచిది. షుగర్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ తక్కువ తీసుకోవడం వల్ల ఏ ప్రాబ్లం లేదు. ఈవెన్ మీరు 20%కి తగ్గించిన ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఫైబర్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇక్కడ ప్రోటీన్ ఎంత ప్లే చేస్తుందో ఫైబర్ కూడా అంతే ప్లే చేస్తుంది. మనం ఫైబర్ డైట్ కన్నా ఎక్కువ తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఫైబర్లో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటి అంటే, ఈ ఫైబర్ డైట్ తీసుకోవడం వల్ల కడుపు నిండుతుంది, కానీ క్యాలరీస్ రావు. కాబట్టి దానివల్ల వెయిట్ తక్కువ అవుతుంటారు. అండ్ ఇటువంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇవి ఏవి ఉండవు. అదే ఒట్టి ప్రోటీన్ తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా కాన్స్టిపేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఫైబర్ మోస్ట్ ఇంపార్టెంట్. మన ఇండియన్స్లో చూసుకుంటే కనుక ఫైబర్ చాలా తక్కువ తీసుకుంటారు. మనం తీసుకునే సలాడ్స్ కానీ ఇవి చాలా తక్కువ ఉంటాయి. బట్ మీరు అదే ఫారిన్ కంట్రీస్లో చూసుకుంటే కనుక వాళ్ళు తినే ప్లేట్ 80% సలాడ్స్ ఉంటాయి. ఓన్లీ 20% ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్. అదే మనం ఏదన్నా బిర్యానీ తినే ముందు కూడా సలాడ్స్ పెడుతుంటారు కదా. ఎస్. కానీ మన వాళ్ళు దాన్ని పక్కన పెట్టేసేస్తారు. మసాలాలు అట్లాంటి తింటాం, అసలైన మంచివి అన్ని పక్కకు పెట్టేసి. అంటే మజ్జిగ అనేది సమ్మర్లో తీసుకుంటా ఉంటారు కదా సార్, అందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది అనేసి. ఇప్పుడు ఈ వింటర్లో కూడా అవసరం అంటారా, లేదంటే
లైట్ తీసుకోవచ్చు. ఇప్పుడు సీజన్ అనేది బయట, కానీ బాడీకి అన్ని సీజన్లు ఒకటే. ఎందుకంటే బాడీకి కావాల్సింది మంచి గుడ్ బ్యాక్టీరియా. ఏదైతే గుడ్ బ్యాక్టీరియా ఉందో అది కర్డ్లో చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈస్ట్ కాబట్టి అది మనము చలికాలానికి సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం అంతా మీరు కర్డ్ తీసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే ఖచ్చితంగా ఏదైనా ఒక పూట ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ అయినా ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ గుడ్ బ్యాక్టీరియా ఉంటేనే గట్ అనేది మంచి హెల్తీగా ఉంటుంది. సో ఒకప్పుడులా కాకుండా ఈ పైల్స్కి మొలల ఆపరేషన్కి లేజర్తో చేస్తున్నారు కదా సార్ ఇప్పుడు. సో ఈ లేజర్ టెక్నిక్స్ ఏంటంటే మన దగ్గర మెయిన్గా ఈ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే టెక్నిక్ ఏదైతే ఉందో లేజర్ అనేది మనం 1470 అండ్ 980 లెంత్ వాడుతున్నాము దీనిలో. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టెక్నిక్స్ ఇంపార్టెంట్. చాలా మంది లోపల నుంచి కాలుస్తుంటారు, బయట నుంచి కాలుస్తుంటారు. బట్ దానికి ఒక టెక్నిక్ ఉంటుంది, ఇంటర్స్పెక్టెడ్ స్పేస్ అని చెప్పేసి. ఆ స్పేస్లో వెళ్ళి ఆ రక్త నాళాలని కాల్చడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో కూడా ఎన్ని జౌల్స్ అంటే ఎంత హీట్ పెడుతున్నాము, ఎన్ని సెకండ్స్ పెడుతున్నాము, మోర్ దెన్ 100 కంటే ఎక్కువ పెట్టకూడదు, లేకపోతే మోర్ దెన్ 300 అప్పర్ లిమిట్ పెట్టుకోవడం, ఇట్లాంటి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ని యూజ్ చేయడం వల్ల పైల్స్ని ఎంతవరకు కాల్చాలో అంతవరకు కాల్చాలి. ఓవర్ కాల్చి చార్డ్ అప్ చేసేసుకొని ఆ హీట్ బయటికైనా జనరేట్ అయ్యిందంటే కొన్నిసార్లు యాప్సెస్ ఫామ్ అవుతుంటాయి, కొన్నిసార్లు ఫిస్టులాలు ఫామ్ అవడం, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. సో ఇక్కడ టెక్నిక్స్ ఇంపార్టెంట్. అయితే ఈ లేజర్తో పాటు మనం ఒకవేళ గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఉన్నాయంటే ఖచ్చితంగా మేము స్టేప్లర్ కానీ చివాటిస్ టెక్నిక్స్ కానీ ఇట్లాంటి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, లేకుంటే ఆర్ట్రియల్ లైగేషన్ అని ఉంటుంది. ఇట్లాంటి టెక్నిక్స్ వాడడం వల్ల ఏంటంటే రిజల్ట్స్ బాగుంటాయి. ఎప్పుడైతే వచ్చిన పైల్స్ని మనం తీసేయడమే కాకుండా ఒక సర్జన్గా మైండ్లో ఉంచుకోవాల్సిందంటే మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది నెక్స్ట్ టైం రికరెన్స్ రాకూడదు, మళ్ళీ నెక్స్ట్ టైం ఆ పేషెంట్ ఆ బాధపడకూడదు అనేది మైండ్లో పెట్టుకొని చేయడం వల్ల ఏంటంటే ఇది 100% సక్సెస్ రేట్ ఉంది. అండ్ పైల్స్ ఇప్పటివరకు చేసిన దానిలో ఏ ఒక్కరికి మళ్ళీ ఇంతవరకు పైల్స్ రాలేదు. ఆ ప్రాబ్లం అనేది ఇంతవరకు ఎప్పుడు ఫేస్ అవ్వాలి. మెయిన్ ఈ పైల్స్ అన్నా సర్కంసిషన్ అన్నా ఫస్ట్ అందరికి గుర్తు వచ్చేది హైదరాబాద్లో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటలే. సో మెయిన్గా ఏంటంటే సార్ ఇప్పుడు పైల్స్ ఒకప్పుడు ఈ మొలల ఆపరేషన్ చేశారంటే వాళ్ళు మళ్ళీ రికవర్ అవ్వడానికి చాలా టైం పట్టేది. ఇప్పుడు ఈ లేజర్తో చేయడం వల్ల ఎన్ని రోజుల్లో మళ్ళీ వాళ్ళు రికవర్ అవుతారు? ఇప్పుడు మనం చేసే ఈ టెక్నిక్ ఏదైతే ఉందో నాకు జస్ట్ ½ అవర్ టెక్నిక్, ఇది మాక్సిమం ½ అవర్ పడుతుంది పర్సే. అంటే ఈ టెక్నిక్ అంటే ఈ లేజర్ కావచ్చు, స్టాప్లర్ కావచ్చు, ఇది సర్జరీ పరంగా చూసుకుంటే వితిన్ 6 అవర్స్లో నేను డిశ్చార్జ్ చేసుకోవచ్చు పేషెంట్. బట్ ఏదైతే స్పైనల్ అనస్థీషియా ఇస్తున్నామో దానివల్ల మనం 12 to 24 అవర్స్ అనేది హాస్పిటల్ స్టే అవసరం పడుతుంది. సపోజ్ ఈరోజు సర్జరీ చేశానంటే నేను రేపు మధ్యాహ్నం కల్లా డిశ్చార్జ్ చేసేస్తాను యూజువల్గా. రేపు మధ్యాహ్నం అంటే రేపు ఒక్కరోజు రెస్ట్ తీసుకొని ఎల్లుండి నుంచి మీ పనులు మీరు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కంప్లీట్ పెయిన్లెస్ టెక్నిక్, 0 పెయిన్. మళ్ళీ 1% పెయిన్ ఉండొచ్చు, వాళ్ళ వర్క్లో ఉండొచ్చు, వాళ్ళు కూర్చోవచ్చు, స్నానం చేయొచ్చు, పథ్యం లేదు, అన్ని తినొచ్చు, ఎటువంటి లైఫ్ రెస్ట్రిక్షన్స్ లేవు, ప్రతి పని చేసుకోవచ్చు. ఒకప్పుడు అయితే అసలు ఇంకా మసాలాలు కానీ కారం కానీ ఏం తినకూడదు, ఓన్లీ పెరగన్నం తినాలి. ఇప్పుడైతే అట్లేం లేదు, అంటే లిమిట్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏది లేదు. అందులో ఇంకొకటి ఏంటంటే ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు, ఎందుకంటే బ్లేడే వాడాలి, కోతనే లేదు కాబట్టి డ్రెస్సింగ్స్ అవసరం. డ్రెస్సింగ్ చాలా ఇబ్బంది కదా సార్, అది కోత పెట్టి చేస్తే అది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. అండ్ మినిమం 15-20 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కోత టెక్నిక్లో ఫ్యూచర్లో చూసుకుంటే యానల్ కెనాల్ ఇంత వెడల్పున యానల్ కెనాల్ మెల్లగా టైట్ అయిపోతుంది, స్టెనోసిస్ అంటాం. బట్ లేజర్ స్టాప్లర్లో ఈ అవకాశం అనేది 0%. అంటే మలం రావాలన్నా ఇబ్బంది పడుతుంది. కొన్ని రోజులు అయిన తర్వాత అంటే 3-4 పైల్స్ తీసేసామనుకోండి, మన ద్వారం సన్నగా అయిపోతుంది. సన్నగా అయ్యే వరకు అది పీలికలాగా వస్తుంటుంది, సన్న మోషన్ వస్తుంది. మళ్ళీ అట్లాంటి వాళ్ళకి వెడల్పు చేయాల్సి వస్తుంది. ఇది మొత్తానికి సమ్మర్ అయిపోవచ్చింది కదా అని చెప్పేసి ఏది పడితే అది తిన్నారంటే మాత్రం మళ్ళీ ఖచ్చితంగా పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో పైల్స్కి లేజర్ ద్వారా ఎలాంటి కోత లేకుండా లేజర్ ద్వారా అయితే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో 100% సక్సెస్ రేట్తో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నామని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.